వైసీపీ నేతల అరెస్టులు, రాజకీయాలు వదిలేశానని చెప్పిన పోసాని కృష్ణమురళి అరెస్టు కూడా ఒకే విషయాన్ని అయితే ధృవీకరిస్తున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అభద్రతా భావాన్ని అయితే స్పష్టంగా క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తున్నాయనే చెప్పాలి. ఒక విధంగా తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది అంటే, తెలుగుదేశం పార్టీలో సూపర్ 6 హామీలు ఇచ్చారు, అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని ఆకాశంలోనికి తీసుకెళ్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ కనీస స్థాయిలో ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, వ్యతిరేక భావం పెరుగుతోంది. ఈ విషయం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ పై స్థాయి వాళ్ళకి ఎంత జరుగుతుందో కానీ గ్రౌండ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్పష్టంగా తెలుసు. తెలుగుదేశం పార్టీ మీడియాకు కూడా ఈ విషయం అర్థమవుతుంది. వాళ్ళ ఆర్టికల్స్, వాళ్ళ వీడియోల్లో చూసినా కూడా ఆ విషయం డైరెక్ట్గానే అర్థమవుతుంది. ఇలా కాదు చేయాల్సింది రూలింగ్ అని వాళ్ళే ఈ మధ్య పదే పదే చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తూ ఉన్నారు ఇదంతా అంటే, చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని చేయడం లేదు. మళ్ళీ అధికారంలోనికి రావాలి అనుకుంటే అందుకు అవసరమైన పనులు చేయడం లేదు. ప్రజల్ని వదిలిపెట్టి సాము చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పైకి లేనిపోనివన్నీ చెప్తూ ఉన్నా, విజన్ 2047 ఇలాంటివి చెప్తూ ఉన్నా అవేవి ప్రజలకు సంబంధించినవి కాదు అన్నది విషయం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుసు. ఈ నేపథ్యంలో డౌన్ఫాల్ మొదలైంది, బాగా వ్యతిరేకత పెరుగుతోంది అన్నది వాళ్ళకి తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమవుతోంది, వాళ్ళు ఆ ఒత్తిడినంతా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి చూపెట్టాలని చూస్తున్నారు. మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చండి అని చంద్రబాబు నాయుడుకి చెప్పలేక, ఆ దిశగా ప్రయత్నాలు చేయండి, మనం మళ్ళీ గెలుస్తాం, ప్రజల మనసు గెలిస్తే మళ్ళీ గెలుస్తామని చెప్పలేక, అవతలున్న జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడితే మనకి సరిపోతుంది అన్న ఒక పాలసీ అన్నది మెల్లమెల్లగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మీడియా అంతా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీదకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ ట్రాప్లో పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీక్ చేస్తే చాలు మన అధికారం శాశ్వతం అవుతుంది అన్న ఒక భావనకు వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నట్టుగా ఉంది. కానీ ఇది సాధ్యం కాదు అనేది ఆల్రెడీ ప్రూవ్డ్. 2014-19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు తీసుకోవడం, రకరకాలుగా కేసులు పెట్టడం అప్పుడు కూడా చేశారు. కానీ ఏమైంది, 151తో గెలిచేశారు. అది ఆ పద్ధతి అనేది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాదన్నది తెలిసి కూడా మళ్ళీ మర్చిపోయి ఈ పని చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు, చేయాల్సిన పరిపాలన ఇవన్నీ చేయలేక సింపుల్ వేగా డైవర్ట్ చేయడానికి, తప్పించుకోవడానికి, ఈ కాలం వెల్లదీయడానికి, సరే గెలుపోటములతో సంబంధం లేదన్నట్టుగా ఈ కాలం వెళ్ళిపోతే చాలు 5 ఏళ్ళు అన్నట్టుగా ఈ అరెస్టులు, ఈ కేసులు దీని వైపు అయితే మళ్ళినట్టుగా ఉంది. ఇది మొత్తం కంప్లీట్గా డౌన్ఫాల్ని సూచిస్తోంది. పోసాని కృష్ణమురళి అబ్యూజ్ చేశారు కదా అంటే చేశారు, తప్పే. కానీ అందుకే ఈ అరెస్టులు జరుగుతున్నాయంటే నమ్మడం సాధ్యం కాదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తం భయపెట్టడానికి, ప్రతిపక్షాన్ని ప్రశ్నించకుండా చేయడానికి జరుగుతున్న ఆలోచనగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ పోసానినే కాదు, అప్పట్లో ప్రస్తుతం స్పీకర్గా ఉన్న చింతకాయల అయిన పాత్రుడు జగన్మోహన్ రెడ్డిని పబ్లిక్ మీటింగ్లో అరే ఒరే వెధవా, రకరకాలుగా సైకో నా కొడుకు అని ఇచ్చారు. అదే బుద్ధా వెంకన్న అప్పుడు స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాముని ఆంబోతు, సాంబార్ దాగొచ్చి దున్నలాగా అసెంబ్లీలో పడుకుంటాడని మాట్లాడారు పబ్లిక్గా. ఇక పట్టాభి లాంటి వాళ్ళు ఏం మాట్లాడారు, ఇక దేశ ప్రధానిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. ఆ మాట మాట్లాడాలన్నా కూడా, పలకాలన్నా కూడా ఎవరికైనా ఇబ్బందిగా అంత అబ్యూజింగ్ చేశారు. కానీ ఎవరూ లేదు. పవన్ కళ్యాణ్, పోసాని ఏమో విభేదాలు, వర్గ విభేదాలు రెచ్చగొడుతున్నారని చెప్తారు. ఇదే పవన్ కళ్యాణ్ ఉత్తరాది దక్షిణాది అంటూ దేశాన్ని 2 చేసి మాట్లాడినప్పుడు మాత్రం ఎవరు యాక్షన్ తీసుకోలేదు కదా. రిటైర్డ్ ఐఏఎస్ పివిఎస్ శర్మ ఒక 2-3 ట్వీట్లు పెట్టారు ఆయన పోసాని అరెస్టు మీద. ఈయన నిశ్చితంగా రాజకీయాన్ని గమనిస్తూ ఉంటారు. ఆయన ట్వీట్ చేసిన అది ఏం చెప్తున్నారు అంటే, ఈ దేశంలో విమర్శలకు, అబ్యూజింగ్కు, స్క్రూటినీకి మినహాయించిన రాజకీయ నాయకుడే లేరు. ఈవెన్ గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి వాళ్ళు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వాళ్ళు కూడా ఇలాంటి విమర్శలు, క్రిటిసిజం, అబ్యూజింగ్ అన్నీ ఎదుర్కొన్నారు. మీరెంత? నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎంత? మీరెవరు? ఒకవేళ మీరు వీటన్నిటికీ బియాండ్ అనుకుంటే, ఏది క్రిటిసిజంకి అంటే విమర్శలకి, అబ్యూజింగ్కి, వీటన్నిటికీ మీరు మినహాయింపు అనుకుంటే రాజకీయాల నుంచి రిటైర్ అయ్యి వెళ్ళి ఒక ఆశ్రమం ప్రారంభించుకోండి అని సలహా ఇచ్చారు ఒక ట్వీట్లో. ఇఫ్ ఏపీ గవర్నమెంట్ పోసాని కృష్ణమురళిని ఈ అబ్యూజింగ్ చేశారన్న ఆరోపణల మీదే ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సి వస్తే, ఫస్ట్ చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, బాలకృష్ణని అరెస్టు చేయాలి. బాలకృష్ణ ఏకంగా పీఎం నరేంద్ర మోడీని అబ్యూజ్ చేస్తూ మాట్లాడారు అని చెప్పారు. దాంతోపాటు వీటి మీద, ఇలాంటి విషయాల మీద అరెస్ట్ చేయాల్సి వస్తే చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులంతా అరెస్ట్ అయి ఉంటారు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు, అధికారం అన్నది శాశ్వతం కాదు. ఈ విషయం చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. ఆయనే నారా లోకేష్, పవన్ కళ్యాణ్కు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా అరెస్టులు చేసుకుంటూ వెళ్ళడం,
కానీ వ్యతిరేకులందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది మీ డౌన్ఫాల్, మీ పతనాన్ని సూచిస్తోంది. ఐ ప్రొటెస్ట్ అంటే ఈ అరెస్ట్ని నేను ఖండిస్తున్నానని కూడా రిటైర్డ్ ఐఏఎస్ పివిఎస్ శర్మ వరుసగా ట్వీట్లు కూడా చేశారు. సో ఏం లేదు, ఇదంతా చెప్తున్నది ఏంటంటే ఓవరాల్గా పోసాని అరెస్ట్ కావచ్చు, ఇంకెవరిదైనా అరెస్ట్ కావచ్చు, ఇంకా మున్ముందు కూడా చాలా అరెస్టులు జరుగుతాయి. బూతులు నెక్స్ట్ ఫేజ్లో ఈ పరిస్థితి అంతా చేయి దాటిపోతుంది, మనకు గ్రిప్ తప్పుతోంది అని ఇది వచ్చేసరికి ప్రజల మనసు గెలవలేక వైఎస్ఆర్సీపీ మీదే పడుతుంది ప్రభుత్వం, దాంట్లో అనుమానం ఏం లేదు. వైసీపీ నాయకుల మీదే పడతారు. అందులో భాగంగా నెక్స్ట్ ఫేజ్లో ఇలా బూతులు తిట్టని వాళ్ళని కూడా, మామూలు విమర్శలు చేస్తున్న వాళ్ళని కూడా, చాలా పద్ధతైన లాంగ్వేజ్లో విమర్శలు చేస్తున్న వాళ్ళని కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తారు. ఇక సాధ్యం కాదన్నప్పుడు వాళ్ళ మీద కూడా ఏదో విధంగా కేసులు పెట్టి సింపుల్ ఏ వీడియో చేసినా, ఏ వార్త ప్రచురించినా, ఏ మాట చెప్పినా ఇగో దీనివల్ల సమాజంలో అలజడి రేగుతోంది, వర్గ విభేదాలు వస్తున్నాయని చెప్పేసి BNS 111 అనేది పెట్టేయడం, లోపలేయడం, ఈ పాలసీకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇదంతా అనుమానమే లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తన మీద తమకే నమ్మకం సడలింది, మేము సరైన మార్గంలో పోవడం లేదు, ప్రజల్లో మేము మనసు గెలవలేకపోతున్నాం అన్న వాళ్ళ నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏదో చేయబో ఏదో ఒకటి చేయాలి కదా అన్న ప్రయత్నంలో ఏదేదో చేస్తున్నారు, అంతే ఇప్పుడు జరుగుతున్నది. సో ఈ కేసులు ఉంటాయి, మున్ముందు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయవచ్చు. కానీ ఇవేవి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి, మంచి పరిపాలన అందించి, ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు లేకుండా చేసి ఒక అద్భుతమైన పాలన ఇస్తే తప్పించి ఇలాంటి అరెస్టులతో వైసీపీని లేకుండా చేస్తాం, ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తాం, మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతాం, ఇలాంటి పంతాతో వెళ్తే అంతిమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే చాలా 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 మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఇక్కడ ఎవరు, చంద్రబాబు నాయుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకో అన్నాడా లేదా, వాడు వీడని మాట్లాడారా లేదా, నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా మాట్లాడారు, ఆయన భారతి గారిని వీళ్ళ పేర్లను కూడా ప్రస్తావిస్తూ కూడా మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ రోజా లాంటి వాళ్ళని ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎలాంటి విమర్శలు చేశారు, అన్నీ ఉన్నాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఇష్టానికి మాట్లాడారు. అసలు ఈ బ్యాడ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిందే వీళ్ళు. చెప్పాలంటే ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఇలా కూడా మాట్లాడతారా అని రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతి చెందిన మొదటి డైలాగ్, మొదటి అబ్యూజింగ్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చింది. ఏంటి, కాంగ్రెస్ నాయకుల పంచెలు కూడా తీసుకొడతాం బజార్లో అన్నారు. ఏంటి రాజకీయాల్లో ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారా అని దిగ్భ్రాంతి చెందారు. ఇప్పుడు ఆ మాట చాలా చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ అబ్యూజింగ్ ఉంది కాబట్టి. కానీ ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఒక పార్టీ వాళ్ళని పట్టుకొని కొత్తగా వచ్చిన పార్టీకి సంబంధించిన యువరాజ్యం నాయకుడు ఏకంగా పంచెలు కూడా తీసుకొడతామంటున్నారు ఏంటని ఆ రోజు పత్రికల్లో, మీడియాలో అదే బ్యానర్ అక్కడి నుండి మొదలైంది. ఆయన పంచెలు కూడా తీస్తామన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అటువైపు నుంచి పవన్ కళ్యాణ్కి చాలా మాటలు అన్నారు ఆ రోజు. అది పెరుగుతూ వచ్చి ఇప్పుడు అసలు ఎవరు పద్ధతిగా ఉన్నారు అన్నది అంతు చిక్కనే అంశం. ఇలాంటి వాతావరణం ఉన్న చోట కేవలం ఒక పార్టీ నాయకుల్ని టార్గెట్గా ఎంచుకొని, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటంటే మేమంతా ఇట్లే ఉంటామంటే నడవదు. చూడండి, పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయగానే వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అతడు ఎలాంటి మాటలు మాట్లాడారో అన్నదాన్ని ఒక ప్యారలల్గా జనాల్లోనికి తీసుకెళ్లేందుకు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, మీడియాలో మొత్తం అతని మాటల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే అతన్ని ఒక అతిపెద్ద ఒక టెర్రరిస్ట్ లాగా చూపెట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. కానీ ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన సతీమణి భారతి గురించి, వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి, మహిళా నాయకురాల గురించి, ఆ బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు రోజా గురించి, ఇలా అనేకం అత్యంత దారుణంగా అంబట్రాంబాబు కుటుంబం మీద, వాళ్ళ ఆడపిల్లల మీద అత్యంత దారుణంగా మాట్లాడారు. ఈ రోజుకి మాట్లాడుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కావచ్చు, ఈవెన్ సాక్షి కావచ్చు, వాటిని ఎక్స్పోజ్ చేయాలి. ఫస్ట్ చేసినప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా ఇలా ఊరికే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఇలా తిడతారేమో అన్న ఒక ఇంప్రెషన్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. దానికి కౌంటర్ చేయాల్సిన ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సి ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటల్ని కూడా ఎక్స్పోజ్ చేయాలి, ప్రజలకు మరోసారి గుర్తు చేయాల్సిన తప్పదు. వాళ్ళు నీచంగా మాట్లాడినా, బూతులు మాట్లాడినా, ఏం మాట్లాడినా, మంచి మాటలు మాట్లాడినా వాటిని తప్పదు. వాళ్ళు కాస్త దారుణమైన భాష మాట్లాడినప్పటికీ కూడా దాన్ని రిపీట్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ రాజకీయంగా వాళ్ళ పార్టీకి డ్యామేజ్ చేయాలన్న ఒక ప్రయత్నం అవతల వైపు నుంచి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని నిరోధించుకోవడానికి, కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది ప్రజల ముందు ఉంచడానికి అయితే ప్రయత్నించక తప్పదు.